అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ వచ్చేది అటువంటి ఏరియాస్లోనే, డిస్ప్యూట్స్ కూడా ఎక్కువ వచ్చేది ఇది పేరియర్బన్ ఏరియాస్లోనే. అర్బనైజేషన్ ఎక్కువ పెరుగుతుంది కదా, కాబట్టి ల్యాండ్స్ కన్వర్ట్ అవుతుంది. ఆ ఏరియాస్ని కంప్లీట్ చేయాలంటే, ఫ్యూచర్లో డిస్ప్యూట్ ప్రూఫ్ చేయాలంటే అక్కడ రికార్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కంప్లీట్. అది దెన్ తెలంగాణ స్పెసిఫిక్గా కొద్దిగా ఈ సాదా బైనామీ అంటారా, సాదా బైనామీ కదా, సాదా బైనామీ ఇష్యూ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. బైనామా అంటే సింపుల్గా ట్రాన్స్లేట్ చేయాలి, ఉర్దూ వర్డ్. బైనామా అంటే సెల్ డీడ్. సింపుల్గా బై అంటే అమ్ముటము, బైనామా అంటే ద సెల్ డీడ్ అంతే. సాదా అంటే సింపుల్ సెల్ డీడ్, అన్రిజిస్టర్డ్ సెల్ డీడ్ని సాదా బైనామా అని అంటాము మనం దాని ఉర్దూలో. దట్స్ ఎ వెరీ గ్రే ఏరియా. మన లా ప్రకారము, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము ఎనీ ఇమ్మూవల్ ప్రాపర్టీ 100 రూపీస్ కంటే ఎక్కువ విలువ ఉంటే దాని సేల్ డీడ్ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయకపోతే ఆ సేల్ డీడ్కి విలువ లేదు. దానికి కోర్టు ఎవిడెన్స్ యాక్ట్ కింద అది ఒప్పుకోరు. అది దాన్ని అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ని ఒప్పుకోరు. ఈ సాదా బైనామాస్ అందరి ఊర్లో ఏం చేస్తారంటే, ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోతే కిరికిలు చాలా ఎక్కువ, ఈజీగా రిజిస్ట్రేషన్ జరగదు, తిరగాలి, వాడు ఇవాళ లేదు, అది లేదు, ఇవాళ సర్వర్ డౌన్ ఉంది, కరెక్ట్ ఎలక్ట్రిసిటీ లేదు, అంటే చేయడం కష్టం ఉంటుంది. వారికి తెలియదు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎవరైనా తెల్లారిని పట్టుకోవాలి, వాళ్ళు డబ్బులు అడుగుతాడు, వాళ్ళు దోచుకుంటున్నంత. కాబట్టి దే డోంట్ బాదర్. వాళ్ళు వెళ్ళరు. వెళ్ళకుండా పేపర్, సాదా పేపర్ రాసుకుంటారు, నేను అమ్మినా అనుకుంటున్నా అని. వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు, కబ్జా చేసుకుంటారు, ఆ సాగు చేస్తూ ఉంటాడు. నేను నా భూమి సాగు చేసుకుంటున్నా ఏమవుతుంది అని అనుకుంటారు. ఇప్పుడు సడన్లీ ఏమవుతుందంటే, దాదాపు ఒక 20 years 30 years అట్లా ఉండిపోతే ఆ ఫస్ట్ జనరేషన్ పోతుంది. నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు వాల్యూ పెరిగిపోయింది ల్యాండ్కి. పెరిగిపోయేసరికి మా తాత భూమి, మా ఫాదర్ భూమి నేను ఎప్పుడు అమ్మింది, ఆ రిజిస్టర్డ్ సెల్ డీడ్కి పనికి రాదు, నేను నా భూమి నాకు ఇవ్వాలి, మా పాత అని వాడు డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి. ఇలా నేనే సాగు చేస్తున్నా, నేను కొనుక్కున్నా, పేపర్ ఉందంటే ఈ పేపర్కి కోర్టులో వాల్యూ లేదు. దాట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. కానీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఏం చేశారంటే, మనకు ఇన్కమ్ ట్యాక్స్లో VDS ఉంటుంది, టైం టు టైం వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ వస్తూ ఉంటాయి కదా, అట్లనే టైం టు టైం ఇది ఎమ్నెస్టీ స్కీమ్ లాగా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఈ సాధారణ ఏమైనా రెగ్యులరైజ్ చేసేసి వన్ టైం వాళ్ళకి స్టాంప్ డ్యూటీ లేకుండా, వాళ్ళకి సజెషన్స్ లేకుండా దాన్ని గవర్నమెంట్ చేస్తామని అవుతుంది. అది గవర్నమెంట్ టైం టు స్టార్ట్ చేస్తారు. దానివల్ల కొన్ని దెర్ ఆర్ గుడ్ పాయింట్స్ అబౌట్ దాట్. అంటే కొన్ని దానిలో దానికి కొన్ని మంచి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళు వచ్చేసి రెగ్యులర్ చేయించుకోవాలి అని ఉంది. కానీ దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంటే, కొందరు దుండుగులు వాళ్ళు నకిలీ సాదా బైనామాలు సృష్టించి ఒకరి భూమి ఒకరి పేరు మీద మార్చుకోవటం కూడా జరుగుతుంది. మనం చూసాం, చాలా వరకు డిస్ప్యూట్స్ అటువంటి ఉన్నాయి. RRలు కూడా అటువంటి చేయడం జరిగింది. అన్స్క్రూపులస్ ఫెలోస్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక పేపర్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు దానికి స్టాంప్ పేపర్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ప్రిపేర్ చేశారా, 20 years బ్యాక్ ప్రిపేర్ చేశారా ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రిపేర్ చేసి సాదా బైనామా ఫలానా భూస్వామి ఇక్కడ ఉండడు, ఎక్కడో ఉంటాడు, ఆయన నాకు అమ్మేశాడు 20 years బ్యాక్ అని పోయి రికార్డులో కన్వర్ట్ చేసుకోవడం అది జరుగుతుంది. సో వీ హ్యావ్ టు బి హ్యాండిలింగ్ ది సాదా బైనామాలో వెరీ కేర్ఫుల్లీ. దాన్ని రెగ్యులరైజ్ చేసినా కూడా చాలా కేర్ఫుల్గా, దానికి మిస్యూజ్ చేయడానికి తావు ఉండకుండా అటువంటి ఆ పద్ధతుల్లో కొన్ని చేయాలి. ఆ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా కంపల్సరీ దాన్ని రెగ్యులైజ్ చేయాలంటే. ఇప్పటికే మన తెలంగాణ ఏరియాలో ఒక 3-4 times సాదా బైనామాస్ రెగ్యులేషన్ చేయడం జరిగింది. ఈ సాదా బైనామాస్ ప్రాబ్లమ్స్ శాశ్వతంగా కంప్లీట్ దానికి తీసేయాలంటే దానికి ఒకటే మార్గం, రిజిస్ట్రేషన్ షుడ్ బికమ్ ఈజీ. రిజిస్ట్రేషన్ చాలా సులభంగా జరిగిపోవాలి. నాకు నా భూమి రిజిస్టర్ చేయాలంటే అక్కడ వెళ్ళి ఒక గంట సేపు, అరగంటలో. స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో అయితే 10 minutes పడుతుంది రిజిస్ట్రేషన్కి. రెండవది, రిజిస్ట్రేషన్ కాస్ట్ తగ్గించాలి. కాస్ట్ అంటే బోత్ కాస్ట్, ఒక ఫార్మల్ కాస్ట్ కానీ ఇన్ఫార్మల్ కాస్ట్ కానీ ఆ రెండు కూడా తగ్గించాలి.
మన ప్రొసీజర్ సింప్లిఫై చేస్తే సిస్టమ్ని ఈజీగా చేసేస్తే ఆ కాస్ట్ని తగ్గించే ఇప్పుడు ఎట్లా ఉంది మనకు 7.5%, 7.6% ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో ఇంకెక్కువ ఉంది అనుకుంటా నేను. అటువంటి ఆ భూమికి ఎంత విలువ ఉందో దానికి అంత పర్సెంటేజ్ కట్టాలి. దానివల్ల కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోరు అంత విలువ కట్టాలంటే. గవర్నమెంట్ ఇతర దేశాల్లో చూస్తే అంతగానం పెద్దగా ఉండదు. 1% మ్యాక్సిమం, 1.5% కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎక్కడ కూడా ఏ స్టేట్లో ఏ దేశంలో కూడా లేదు. మన దేశంలో ఎక్కువ ఉంది ఇది. సో దాన్ని తగ్గించాలి, మనం తగ్గించాలి. అప్పుడు రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి కాబట్టి మేము రేట్స్ ఎక్కువ పెడుతున్నామంటే దానికి ఒకటి మార్గం ఉంది. మార్కెట్ వాల్యూ పెడతామని చూడండి. రిజిస్ట్రేషన్కి ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ అని పెడతాము. దాన్ని మార్కెట్ వాల్యూ అంటారు టెక్నికల్ టర్మ్స్లో. ఆ మార్కెట్ వాల్యూని మనం టైం టు టైం రివాజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా జరిగిందో తెలంగాణ చూస్తే 2012-13లో రివిజన్ జరిగింది. దాని తర్వాత అంటే లాస్ట్ 12-13లో ఒకేసారి జరిగింది. లెక్క ప్రకారము, రూల్స్ ప్రకారము ప్రతి సంవత్సరం రివిజన్ చేయాలి. రివిజన్ అంటే ఓన్లీ ఇంక్రీజ్ కాదు, పెరిగితే పెంచాలి, తగ్గిపోతే తగ్గించాలి. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచాలి, తగ్గించాలి. అది చేయకుండా 13 ఇయర్స్ నుంచి అట్లనే పెట్టుకొని దానికి మనము 6% బదులుగా 7.5% రేట్ పెంచుతున్నాము. రెవెన్యూ పెంచాలంటే దట్ ఈస్ కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో చూస్తే 50 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడ కూడా ఒక ₹1 కోటి ఎక్కడ కంటే తక్కువ లేదు ల్యాండ్. కానీ ఇప్పుడు ఇంకా మార్కెట్ వెళ్ళి చూస్తే 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs ఉన్నాం. ఇంకా చాలా విలేజెస్లో ఇటువంటి చాలా బిగ్ డిఫరెన్స్. బ్లాక్ మనీ జనరేషన్ కూడా బాగా అవుతుంది. దానివల్ల బ్లాక్ మనీ జనరేషన్ కూడా బాగా అవుతుంది. ఆ బ్లాక్ మనీ జనరేషన్, బ్లాక్ మనీ పార్కింగ్ కూడా బాగుంటుంది. ఒకటి ఏమంటే ఒక ఎలిగేషన్ ఏమంటే ఈ పొల్యూషన్ కావాలంటే వాళ్ళు బ్లాక్ మనీ పార్క్ చేయడానికి ఒక తావు ఉండాలని కాబట్టి ఈ రకంలో పెట్టినారు. అది రివైజ్ చేస్తలేరు అని ఒక పెద్ద ఉంది. బట్ హూ ఇస్ లూజింగ్? పబ్లిక్ ఎక్స్చెకర్ ఇస్ లూజింగ్. అదే మనము ₹1 కోటి కోటి కాదు 80 లక్షలు పెట్టినా కూడా ఒక 6% కాకుండా 1% ఇస్తే 80,000 వస్తుంది. ఇప్పుడు 4 lakhs పెట్టి 6% పెడితే కూడా ఎంత వస్తుంది? 2 lakhs 20,000 రాదు. కాబట్టి నా చెప్పడం తాత్పర్యం ఏమంటే మార్కెట్ వాల్యూని రేషనలైజ్ చేయాలి, టైం టు టైం దాన్ని మాడిఫై చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజ్ తక్కువ ఉంచాలి, పెట్టుకోవాలి. అప్పుడు చాలామంది రిజిస్ట్రేషన్కి వస్తారు. ఈ సాదా మైనస్ ప్రాబ్లంగా పోతాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఈజీగా చేయాలి. ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు గో అండ్ డూ ఇట్. ఇమీడియట్గా చేయించగలిగితే ఆ పద్ధతులు చేయాలి. కొన్ని స్టేట్స్లో ఉన్నాయి, కొన్ని మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయి, మనం చూసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది